విద్యుత్ తీగలు యమపాశాలుగా మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు బలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్తో విషాదం చోటు చేసుకుంది. భానువత్ ప్రశాంత్ అనే కాంట్రాక్టు ఉద్యోగి విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ స్తంభంపై పనిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ షాక్ తగిలి స్తంభంపై నుండి కింద పడి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రశాంత్ మృతి చెందినట్లు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఇంకొక జంపర్ అక్కడ ఓపెన్ చేసినట్టు అక్కడ వచ్చింది ఆయన రిటర్న్ చేసి నాగరాజు అసలు అంటే ఎవరు చెప్తేనే ఇస్తారు కదా, ఎవరు చెప్తున్నారు ఆయనకి ఎవరు చెప్పలేదు. ఆయన ఇక్కడ వర్క్ అయిపోగానే ఆన్ చేసుకుంటాను అక్కడ ఆయన ఫోన్ చేసి చెప్పిందా మరి నేను ఫోన్ చేసి చెప్పిందా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మరి చెప్పుకుని ఎట్లా ఆన్ చేసింది అక్కడ అదే అట్లా అని చెప్పించిన ఆయన మిస్టేక్ అవుతుందని నేను అంటాను. నాకు ఒక మాట నాకు చెప్తే సరే అక్కడ మనుషులు ఎవరు లేకుండా లైన్ మీద ఎవరు లేకుండా ఉన్నప్పుడు చేసుకోవాలని చెప్పేవాళ్ళు. ఎవరు మీరా? అమ్మ అన్నాడు. మేము అక్కడ నుంచి నా రోడ్డు పైన ఏంది సౌండ్ వస్తుందని చూసరికి కరెంటు షాక్ కొట్టి ఇట్లా కొట్టుకున్నాడు. ఒక 10 నిమిషాలు అట్లా కొట్టుకొని కింద పడిపోయాడు ఒకటేసారి. మా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు. నాకు కొంచెం భయము, నేను వెళ్ళను. మా మరిది మా తోడుకోడలు వెళ్ళిర్రు. అందరు వెళ్ళేసరికి మేము అంబులెన్స్ ఫోన్ చేసుకుంటే నేను అక్కడే నుంచున్నాను. వాళ్ళు రిసీవ్ చేసి మళ్ళీ హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో పెట్టి అంబులెన్స్ డ్రైవర్కి ఇచ్చేసరికి వాళ్ళ వెహికల్ ఉంటే అందుకు తీసుకొని వెళ్ళిపోయారు. ఎన్ని గంటలకు జరిగిందమ్మా? 11 నుంచి 11:30 లోపల. ఎగ్జాక్ట్ టైం తెలియదు. 11 నుంచి 11:30 అయ్యింది. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరే వచ్చారా ఇంకెంతమంది? ముగ్గురుండే ఒక వెళ్ళిపోయిండు. ఇంకొక అతను పాపం ఏడ్చుకుంటే ఎవరికో ఫోన్ చేసిండు. మా మరిది చెస్ట్ పైన సిపిఆర్ చేసేసరికి అమ్మ అనేసరికి తీసుకుని ఆటో ట్రాలీ వేసుకొని వెళ్ళిపోయారు. తోడుంటే బాగుండేదండి. వాళ్ళు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దానికి అతని ప్రాణం పోయింది. ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారండి? వాళ్ళు చాలా ఉన్నారు. అదే మన ఇప్పుడు ఇక్కడ 11 kV ఫీడరు శివాజీనగర్ ఫీడరు రీకండక్టరింగ్ చేసే క్రమంలో ఎల్సీ తీసుకున్నాము. డీగార్ అప్రూవల్తో మెసేజ్ పెట్టి అప్రూవల్ తీసుకున్నాము. మన ఎల్సీ అప్రూవల్ తీసుకొని లైన్ ఇన్స్పెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఆ ఎల్సీ తీసుకోమని ఆపరేటర్ తీసుకోమని ఆపరేటర్ ఇన్ఫామ్ చేసినాక ఆ ఫీడర్ ఎల్సీ తీసుకున్న తర్వాత బిట్ వైజ్ చేసుకున్నామని ఎక్కువ ఇంట్రెక్షన్ రాకుండా 11 kV ఫీడరు ఎక్కువ ఇంట్రెక్షన్ రాకుండా అక్కడ మధ్యలో ఒక జంపర్ ఓపెన్ చేసింది. జంపర్ ఓపెన్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ వర్క్ చేపిస్తాడు. కాంట్రాక్టర్ సెక్షన్ కాంట్రాక్టర్ ఉంటాడు వర్క్ చేయడానికి. ఆయన లైసెన్స్ కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్కి అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఆయన చేపిస్తాడు. మేము డిపార్ట్మెంట్ తరఫున మేము లైన్ ఇన్స్పెక్టర్ చెప్పి ఎల్సీ ఇప్పించి వర్క్ చేపిస్తాం. నేను అప్రూవల్ ఇప్పించి వర్క్ చేయమని చెప్పించినాక ఆయన ఒక దగ్గర జంపర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఈయన కాంట్రాక్టర్ ఇంకా ఇక్కడ కొంచెం పెండింగ్ వర్క్ ఉంది. ఇది నిన్న చేసింది ఆల్రెడీ. నిన్న చేసిన దగ్గర ఇంకొంచెం పెండింగ్ వర్క్ ఉంది. ఈయన తీసుకోబోతున్నా, నువ్వు రిటర్న్ చేసినప్పుడు ఎల్సీ రిటర్న్ చేసినప్పుడు అంటే సప్లై ఆన్ చేసినప్పుడు లైన్ ఆన్ చేసినప్పుడు నువ్వు మళ్ళీ చెప్పు నాకు అని అన్నాడు. ఎవరికి అప్డేట్? లైన్ ఇన్స్పెక్టర్. ఓకే, తను ఎవరికి అప్డేట్ చేస్తారు? తను అక్కడ ఆపరేటర్ ఆన్ చేసడానికి అప్డేట్ చేస్తాడు. ఓకే, అంటే ఓవరాల్ కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది? ఓవరాల్ కంట్రోల్ మా చేతిలో ఉంటుంది. మీకుందా నాలెడ్జ్లో ఉందా ఈరోజు ఇక్కడ వర్క్ జరుగుతుంది? ఎవరికి? మీకు ఉంది.
నేను ఉండే ఇప్పించిన అక్కడ ఉండి ఇప్పించినాక మళ్ళీ బయటకు వచ్చిన. అయితే బయట ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇది ఆయన ఏం చేసినంటే అక్కడ జబ్బర్ ఓపెన్ చేసిన తర్వాత ఈయన లైన్ ఇన్స్పెక్టర్కి ఈ రాజేష్ కాంట్రాక్టర్ అంటే ఆయన ఇంకో క్యాండిడేట్ తీసుకొచ్చి ఇక్కడ పెండింగ్ వర్క్ ఉంది కదా ఇది చేద్దురా అని అన్నాడు. అంటే ఎల్సీ ఉందా అంటే ఎల్సీ ఉందా అన్నాడు. ఆల్రెడీ నేను చెప్పాను ఆయన ఆన్ చేయడం అన్నాడు. అన్నాక వచ్చినాక ఈయన చేపిస్తుంటే ఆయన ఏమన్నాడు, ఈయనకి చెప్పలేదు, నాకు చెప్పలేదు, ఆ ఆపరేటర్తోని ఆన్ చేయించింది. ఆన్ చేసినప్పుడు షాక్ వచ్చి ఫీడరు ఆన్ అయ్యి ట్రిప్ అయితే మొత్తం సప్లై పోతుంది. సప్లై అయినాక కింద పడ్డాడు, షాక్ వచ్చి కింద పడ్డాడు. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే ఈ లైన్ ఇన్స్పెక్టర్ మనకు ఇన్ఫార్మ్ చేసేది ఆన్ చేసేటప్పుడు, సార్ ఎల్సీ ఇచ్చింది కదా వర్క్ చేసింది అయిపోయింది మరి ఆన్ చేపిస్తున్నా అంటే మనం ఈయనకు కాంట్రాక్టర్ కూడా మరి ఆయన లైన్ ఇన్స్పెక్టర్ ఎల్సీ తీసుకున్నాడు కదా ఫీడరు మళ్ళీ ఆన్ చేస్తున్నట్టని నేను చెప్పేవాడిని. ఆపరేటర్ కూడా మాట్లాడేవాడిని. అట్లా ఈ రాజేష్కి చెప్పేవాడిని, మీ మనుషులు ఇంకెక్కడ లైన్ల మీద ఉన్నారా మరి ఫీడర్ ఆన్ చేస్తున్నా అని చెప్పేవాడిని. ఇప్పుడు అతనికి చనిపోయిన అతనికి ఏమైనా కాంపన్సేషన్ ఏమన్నా అంటే ఉంటుంది, డిపార్ట్మెంట్ తరఫున మాట్లాడుతుంది కాంట్రాక్టర్ కూడా.